Hello friends, very good morning. ఇవాళ ఎడిటోరియల్ ఏ ట్రాన్సియంట్ హై. సో ఇది మన జిఎస్టికి సంబంధించిన ఎడిటోరియల్. సో ట్రాన్సియంట్ అంటే మీనింగ్ ఏంటి? టెంపరీ, సంథింగ్ దట్ ఈస్ నాట్ పర్మనెంట్. టెంపరీగా ఒక హై వచ్చిందంటే మార్చి నెలలో చాలా బాగా ఎకనామిక్ యాక్టివిటీ జరిగింది. సో ఏప్రిల్లో కలెక్షన్స్ అనేవి చాలా బాగున్నాయి. సో ఇది ట్రాన్సియంట్, ఇది టెంపరీగానే ఉంటుంది, కంటిన్యూ అవ్వబోదు అనేది దీని యొక్క ఉద్దేశం. అదే ఇక్కడ రాశారు, రికార్డ్ జిఎస్టీ ఇన్ఫ్లోస్ ఆర్ హార్టనింగ్ అంటే ఆనందాన్ని కలిగించేవి. బట్ మేజర్ రిస్క్స్ లై అహెడ్, కానీ చాలా రిస్కులు లై అహెడ్ ముందున్నాయి, పొంచి ఉన్నాయి అని అర్థం. సో బిఫోర్ గెటింగ్ ఇన్ టు దిస్ ఎడిటోరియల్, ఐ వుడ్ లైక్ యూ టు లుక్ ఎట్ దిస్ పర్టికులర్ కోర్స్ ఆఫ్ మైన్ విచ్ ఈస్ ఇండియన్ ఎకానమీ ఇన్ఫినిటీ. అండ్ ఇది మే 15th వరకు ఒక స్పెషల్ ఆఫర్ నడుస్తుంది. You can join it at just 5,000 rupees as a recorded option. ఓన్లీ రికార్డెడ్ ఆప్షన్లో మీరు 5,000కే జాయిన్ అయ్యే మంచి అవకాశం ఉంది. లైవ్ అండ్ రికార్డెడ్కి రావచ్చు, లేదా లైవ్ అండ్ రికార్డెడ్ విత్ ఇన్స్టాల్మెంట్స్ కూడా మీకు రావచ్చు. రైట్, సో 3 ఆప్షన్స్ అనేవి మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఇది యాక్చువల్గా 8,000, ఇది 5,000, 8,000 అండ్ 10,000. సో 3 ఆప్షన్స్ ఉన్నాయి. మీకు నచ్చిన ఆప్షన్లో మీరు జాయిన్ కావచ్చు. ఇట్ ఈస్ వ్యాలిడ్ టిల్ 15th May. కంప్లీట్ ఇండియన్ ఎకానమీ యూపీఎస్సి సిలబస్ ప్రకారం కవర్ అయిపోతుంది. అండ్ దిస్ ఆల్సో యూస్ఫుల్ ఫర్ ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి, ఆర్బీఐ గ్రేడ్ బి. ఆర్బీఐ గ్రేడ్ బి వాళ్ళకి కూడా ఇప్పుడు యూపీఎస్సి ప్యాటర్న్లో ఎకానమీ పోర్షన్ అడుగుతున్నారు. సో ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ దెమ్. సెబీ గ్రేడ్ ఏ, నాబార్డ్ ఈ ఎగ్జామ్కి కూడా హెల్ప్ అవుతుంది. సో జాయిన్ అవ్వాలనుకుంటే మీరు ప్రత్యూష మేడంకి కాల్ చేసి జాయిన్ అయిపోవచ్చు. అండ్ దిస్ ఈస్ ద డేట్, డోంట్ ఫర్గెట్ దిస్ డేట్. ఫీ స్ట్రక్చర్ ఈస్ గెటింగ్ రివైజ్డ్. 5,000 ఆప్షన్ అనేది ఉండదు. ఐ హావ్ కెప్ట్ ఇట్ లో ఓన్లీ ఫర్ ఎ టెంపరీ పీరియడ్. జాయిన్ అవ్వాలంటే వితౌట్ వేస్టింగ్ ఎనీ మోర్ టైమ్, ప్లీజ్ టు కమ్ ఇన్. So let's begin today's editorial. So India's GST regime could not have hoped for a better start to its 5th year. జిఎస్టీ రెజీమ్ అంటే సిస్టమ్ ఆఫ్ గవర్నెన్స్ అని అర్థం. జిఎస్టీ సిస్టమ్ మనకి 2016-17 ప్రాంతంలో జిఎస్టీ సిస్టమ్ అనేది తీసుకొచ్చారు. జిఎస్టీ గురించి మీ అందరికీ తెలిసిందే, గుడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. జిఎస్టీ రాకముందు వీ యూస్ టు హ్యావ్ సంథింగ్ కాల్డ్ వ్యాట్, వాల్యూ యాడెడ్ ట్యాక్స్. స్టేట్స్కి వేరేగా ట్యాక్సెస్ ఉండేవి, సెంటర్కి వేరేగా ట్యాక్సెస్ ఉండేవి. ఎవరి ట్యాక్సెస్ వాళ్ళు వేసేవారు. సో కొన్ని ఐటమ్స్ పైన సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్సెస్ వేసేది, స్టేట్ గవర్నమెంట్ కూడా ట్యాక్సెస్ వేసేది. వీళ్ళకి డబుల్ ట్యాక్సెస్ పడేవి కన్స్యూమర్స్కి. అందుకని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ కలిపి కూర్చొని ఏం చేశారంటే, దే కమ్ అప్ విత్ వన్ నేషన్ వన్ ట్యాక్స్ విచ్ ఈస్ జిఎస్టీ. అంటే అది స్టేట్ గవర్నమెంటా సెంట్రల్ గవర్నమెంట్ అని కాకుండా ఐటమ్ బట్టి, వస్తువు బట్టి దానికి ఒక ట్యాక్స్ రేట్ ఫిక్స్ చేసేసి వేసేస్తున్నారు అనమాట. ఇప్పుడు లగ్జరీ కార్ అనుకోండి 28%, లేకపోతే ఫుడ్ తినుబండారాలు అనుకోండి ఒక ఐటమ్, రైస్ ఇట్లాంటివి అయితే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ట్యాక్స్ రేట్స్ మీకు డిఫరెంట్ స్లాబ్స్ పెట్టి, డిఫరెంట్ స్లాబ్స్లో వాటిని పెట్టమని చూడండి మీకు స్లాబ్స్ ఎలా ఉన్నాయో. సో 0% స్లాబ్లో కొన్ని ఐటమ్స్, 5% స్లాబ్లో కొన్ని ఐటమ్స్, 12% స్లాబ్లో కొన్ని, 18% స్లాబ్లో కొన్ని, 28% కొన్ని, 28% ప్లస్ అడిషనల్ సెస్తో కొన్ని. సో జిఎస్టీ కాంపెన్సేషన్ సెస్ అని ఉంటుంది. ఇట్లాంటి పాన్ మసాలా, టొబాకో ఇట్లాంటి వాటికి, లగ్జరీ కార్స్కి దీనికి అడిషనల్గా సెస్ కూడా వేశారు. సెస్ ఎందుకు వేశారంటే నేను చెప్తాను, దాని కథ వేరేగా ఉంది, విల్ టాక్ అబౌట్ దట్. సో ఇవన్నీ కూడా వేసి ఐటమ్ బట్టి జిఎస్టీ వేయడం అనేది జరిగింది. మళ్ళీ స్టేట్కి సెంటర్కి మధ్యలో సిజిఎస్టీ, ఐజిఎస్టీ, ఎస్జిఎస్టీ అని చెప్పి 3 రకాలుగా మళ్ళీ డివైడ్ చేయడం జరిగింది. సో జిఎస్టీకి సంబంధించి ఇంతకుముందు స్టార్టింగ్లో మనకి సేల్స్ ట్యాక్స్ సిస్టమ్ ఉండేది. సేల్స్ ట్యాక్స్ సిస్టమ్ నుంచి వ్యాట్ సిస్టంలోకి వచ్చాం, వ్యాట్ సిస్టమ్ నుంచి జిఎస్టీ సిస్టమ్కి వచ్చాం. ఈ మూడింటికి సంబంధించి నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియో మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేయండి. రైట్, సో డీటెయిల్డ్గా కవర్ చేసిన వీడియో ఉంటుంది. సో అందులో ఎందుకు సేల్స్ ట్యాక్స్ సిస్టమ్ నుంచి వ్యాట్కి వచ్చాం, వ్యాట్ నుంచి ఎందుకు జిఎస్టీకి వచ్చాం అని నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. దాంట్లో యూ కెన్ చెక్ ఇట్ అవుట్. సో ఇండియాస్ జిఎస్టీ రెజిమ్ కుడ్ నాట్ హ్యావ్ ఆస్క్డ్ ఫర్ ఎ బెటర్ స్టార్ట్ టు ఇట్స్ 5th year. 5th yearకి ఎంతకంటే బెటర్ స్టార్ట్ హోప్ చేసి ఉండదు. ఎందుకు అంత బాగా వచ్చిందని అర్థం. ఎంత వచ్చింది? 1,41,384 crores వచ్చింది ఏప్రిల్లో. రెవెన్యూస్ ఫ్రమ్ ద ట్యాక్స్ హిట్ అన్ ఆల్ టైమ్ హై ఆఫ్ 1,41,384. ఎప్పుడు కూడా జిఎస్టీ సిస్టమ్ తీసుకొచ్చిన తర్వాత
ఇంత ఇన్కమ్ ఒక మంత్ లో మనం చూడలేదు. 1,41,344 కోట్ల ఇన్కమ్ ఏప్రిల్లో వచ్చింది, సర్పాసింగ్ ద ప్రీవియస్ మంత్స్ రికార్డ్ ఆఫ్ అబౌట్ 1.24 lakh crore. అంతకు ముందు 1,24,000 కోట్ల రెవెన్యూ వస్తే దాన్ని క్రాస్ చేసేసి 1,41,344 కోట్లు రెవెన్యూ ఏప్రిల్లో రావడం జరిగింది. ఆఫ్టర్ ఏ డిజాస్ట్రస్ పీరియడ్ ఫర్ ద ఎకానమీ ఫాలోయింగ్ లాస్ట్ ఇయర్స్ నేషనల్ లాక్డౌన్, GST revenues hit 1.05 lakh crore in October and have shown a steady uptick since then, in tandem with hopes of a sustained recovery. Last year మార్చ్ 22న మనం విన్నాం, జనతా కర్ఫ్యూ విధించారు. 24 నుంచి నేషనల్ వైడ్ లాక్డౌన్ విధించడం అనేది జరిగింది. ఈ నేషనల్ వైడ్ లాక్డౌన్ విధించిన తర్వాత మొత్తం ఇండస్ట్రీస్ అన్ని క్లోజ్ చేశారు, షాప్స్ అన్ని క్లోజ్ చేసేసారు. సో అమ్మకాలు ఆగిపోయాయి, సేల్స్ ఆగిపోయాయి. దానివల్ల జిఎస్టీ కలెక్షన్స్ కూడా చాలా పడిపోయాయి లాస్ట్ ఇయర్. అంత డౌన్ అయిన తర్వాత మళ్ళీ 1,00,000 కోట్లు దాటింది ఎప్పుడు? లాస్ట్ ఇయర్ అక్టోబర్లో జిఎస్టీ రెవెన్యూస్ అనేవి 1,00,000 కోట్లు దాటాయి. అప్పటి నుంచి దే హావ్ షోన్ ఎ స్టడీ అప్టిక్, కొంచెం పెరగడమే చూస్తున్నాం అప్పటి నుంచి. సిన్స్ దెన్, ఇన్ టాండమ్ విత్ హోప్స్ ఆఫ్ ఎ సస్టైన్డ్ రికవరీ. రికవరీ అంటే అర్థం ఏంటి? ఎకానమీ పడిపోయిందంటే జీడిపి గ్రోత్ ఇలా తగ్గిపోయిన తర్వాత ఏమైంది? గ్రో అయింది. దీన్నే మన వాళ్ళు ఏమన్నారు? వి షేప్డ్ రికవరీ అన్నారు. తగ్గిపోతూ ఇలా మళ్ళీ రికవర్ అవ్వడం అనేది మొదలైంది. సో ఇక్కడ ఎకానమీ రికవర్ అవుతుంది అంటే అర్థం ఏంటి? ఎకనామిక్ యాక్టివిటీ పెరిగిందని. ఎకనామిక్ యాక్టివిటీ పెరిగిందంటే అర్థం ఏంటి? కొనడాలు అమ్మడాలు అన్ని పెరుగుతున్నాయి అని అర్థమవుతుందా మీకు? కొనడాలు అమ్మడాలు ట్రాన్సాక్షన్స్ పెరుగుతున్నాయి అని అర్థం. ఇవన్నీ పెరుగుతున్నాయి అని అర్థం. దానివల్ల ఎకానమీ రికవర్ అవుతోంది అని దాని యొక్క అర్థం. అయితే మరి ఎకానమీ రికవర్ అవుతుంది, కొనడాలు అమ్మకాలు పెరుగుతున్నాయి కాబట్టి ఆటోమేటిక్గా స్టడీ అప్టిక్ ఇన్ జిఎస్టీ కూడా పెరగడం అనేది మనం చూస్తాం. ఎకానమీ పెరిగిందంటే ట్రాన్సాక్షన్స్ పెరిగాయి అంటే మరి ఒక్కొక్కరు కొనే కొద్దీ జిఎస్టీ కూడా పే చేసే కదా కొంటారు. సో జిఎస్టీ ఇన్కమ్ కూడా పెరిగింది. సో అందుకే ఇక్కడ ఇన్ టాండమ్ విత్, దీంతో పాటు సస్టైన్డ్ రికవరీ వచ్చి ఇప్పుడు ఇలా రికవర్ అయ్యి మళ్ళీ ఆగిపోయింది అనుకోండి, దట్ ఈస్ నాట్ సస్టైన్డ్. ఈ రికవరీ ఇలా కంటిన్యూ అయితే దట్ ఈస్ కాల్డ్ సస్టైన్డ్ రికవరీ. గాట్ ఇట్? దట్ ఈస్ కాల్డ్ సస్టైన్డ్ రికవరీ. దాంతో పాటే ఇది కూడా పెరగడం అనేది మనం చూస్తున్నాం. ఏప్రిల్స్ నెంబర్స్ which are essentially driven by the transactions in March were bolstered by heightened economic activity, no doubt. దాని అర్థం ఏంటి? బోల్స్టర్డ్ అంటే స్ట్రెంగ్థెండ్. ఏప్రిల్ యొక్క నెంబర్స్ విచ్ ఆర్ ఎసెన్షియలీ డ్రివెన్ బై ది ట్రాన్సాక్షన్స్ ఇన్ మార్చ్, అంటే మార్చ్లో జరిగిన ట్రాన్సాక్షన్స్ ఏప్రిల్లో మనకి రిపోర్ట్ వస్తుంది. ఎందుకంటే మార్చ్ అంతా అయిపోయాక సబ్మిట్ చేస్తారు, పేమెంట్లు చేస్తారు, దాని డేటా అనేది మనకి ఏప్రిల్లో వస్తుంది. ఈ నెంబర్స్ అనేవి దే వర్ బోల్స్టర్డ్ అంటే స్ట్రెంగ్త్ అండ్ ఎలాగా? బై హైటెండ్ ఎకనామిక్ యాక్టివిటీ, అంటే ఎకనామిక్ యాక్టివిటీ బాగా పెరిగింది, అందువల్లే ఈ నెంబర్స్ అనేవి బోల్స్టర్ అయ్యాయి, స్ట్రెంగ్తన్ అయ్యాయి. దాంట్లో డౌట్ ఏమీ లేదు. ది స్పెక్టర్ ఆఫ్ రైజింగ్ COVID-19 కేసెస్ అండ్ ద ఫియర్ ఆఫ్ అన్ ఇంపెండింగ్ లాక్డౌన్ కుడ్ ఆల్సో హ్యావ్ డ్రివెన్ పీపుల్ టు మేక్ అడ్వాన్స్ పర్చేజెస్ ఇన్ యాంటిసిపేషన్. సో దీని అర్థం ఏంటి? చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ సెంటెన్స్ ఇది. ది స్పెక్టర్ ఆఫ్ రైజింగ్ COVID-19 కేసెస్. స్పెక్టర్ అంటే ఎ పిక్చర్ ఆఫ్ అప్కమింగ్ అన్ప్లెజెంట్ యాక్టివిటీ. అర్థమైందా? గుర్తుపెట్టుకోండి. ఏ పిక్చర్ ఆఫ్ అంటే మనం విజువలైజ్ చేసుకుంటే, ఇప్పుడు COVID-19 కేసెస్ బాగా పెరిగాయి అనుకోండి, మనం ఒకసారి మనసులో ఆలోచిస్తే హాస్పిటల్ చుట్టూ జనాలు వెయిటింగ్ ఏరియాలో వెయిట్ చేస్తూ ఉంటారు, ఆక్సిజన్ దొరకదు, బెడ్ దొరకదు. మనం విజువలైజ్ చేస్తాం చూడండి, కోవిడ్ కేసెస్ బాగా పెరిగిపోతే ఎలా ఉంటుంది అనేది. దిస్ ఈస్ కాల్డ్ స్పెక్టర్, ఎ పిక్చర్ ఆఫ్ అన్ అప్కమింగ్ అన్ప్లెజెంట్ యాక్టివిటీని మనం స్పెక్టర్ అంటాం. ఇక్కడ ఏం రాశారు? ద స్పెక్టర్ ఆఫ్ రైజింగ్ COVID-19 కేసెస్. COVID-19 ఇప్పుడేమో 3 లక్షలు ఉన్నాయి, ఒక నెల పోయాక 10 లక్షలు పర్ డే వచ్చే ఛాన్స్ ఉండొచ్చు. దాన్ని ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, దాన్ని మనం స్పెక్టర్ అంటాం. ఇది రాబోతున్న ఈ నెగిటివ్ ఈవెంట్ అండ్ ద ఫియర్ ఆఫ్ అన్ ఇంపెండింగ్ లాక్డౌన్. కోవిడ్ కేసెస్ ఎంతగా పెరిగిపోతే లాక్డౌన్ కూడా ఇంపెండింగ్ రాబోతున్న, దాన్ని ఫాలో అవుతూ లాక్డౌన్ కూడా రాబోతుంది అనే భయం could also have driven people to make advance purchases in anticipation. మనం ఏదైనా కొనాలనుకున్నాం అనుకోండి, కోవిడ్ కేసెస్ పెరిగిపోతాయి, లాక్డౌన్ వస్తుంది, అప్పుడు మనం ఏం కొనాలనుకున్నా కొనలేమని చెప్పి ముందే
ఇన్ యాంటిసిపేషన్, దాన్ని యాంటిసిపేట్ చేసి దాన్ని ఊహించి ముందే పర్చేజెస్ కూడా చేసేసి ఉంటారు. అందువల్ల మార్చ్లో ఎకనామిక్ యాక్టివిటీ బాగా పెరిగింది. అందువల్ల జిఎస్టీ కలెక్షన్స్ మార్చ్ నెంబర్స్ చాలా బాగున్నాయి, ఏప్రిల్లో వచ్చిన మార్చ్ నెంబర్స్ అనేవి చాలా బాగున్నాయి అని చెప్తున్నారు. Moreover, firms in the process of closing annual accounts may have remitted higher GST based on audit advice. Auditors కూడా ఈ కంపెనీస్ కి సలహాలు చెప్తారు, ఈ మంత్ ఎక్కువ కట్టేయండి, ఎందుకంటే మార్చ్ అనేది మనకి ఏంటి, మార్చ్ అనేది మనకు తెలిసిందే కదా, మార్చ్ ఈజ్ ఫినాన్షియల్ ఇయర్ క్లోజర్. సో వాళ్ళ ఆడిటర్స్ చెప్పిన దాని ప్రకారం ఎక్కువ పే చేసేయండి ఈ మంత్ అంటే పే చేసేస్తారు. ఆ రకంగా కూడా ఆడిటర్స్ ఏ కారణాల వల్ల చెప్పుంటారో దానివల్ల మార్చిలో ఎక్కువ పేమెంట్ చేయమని చెప్పుంటారు. సో దాని అమౌంట్ ఏప్రిల్లో పే చేసేయడం అనేది మనకి జరిగింది. నెక్స్ట్, while a gradual tightening of the compliance regime, a proactive coordinated probes against taxpayers using fake bills to evade liabilities may also have played no small parts. Very important. Gradual tightening of the compliance regime. Tightening ante strict cheyadam. Compliance regime ante ardham enti GST system ki comply avadam. For example, chaala mandi chinna companies GST em cheptarante oka threshold pedtaru. ఇన్ని లక్షల పైన మీకు టర్న్ ఓవర్ చేస్తే మీరు జిఎస్టీ గవర్నమెంట్కి పే చేయాలి అని చెప్పి గవర్నమెంట్ చెప్తుంది. చాలా కంపెనీస్ ఏం చేస్తాయి, అంతకంటే ఎక్కువ రెవెన్యూస్ తెచ్చినప్పటికీ జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకోవు, గవర్నమెంట్కి ట్యాక్సెస్ పే చేయవు. అలా పే చేయకుండా ఉన్న వాళ్ళపైన దాడులు చేశారనుకోండి, ఎందుకు చేయట్లేదని అడిగారు అనుకోండి, స్లోగా వాళ్ళు కూడా జిఎస్టీ బ్రాకెట్లోకి వస్తారు. సో గ్రాడ్యువల్ టైటనింగ్ ఆఫ్ ద జిఎస్టీ కంప్లైన్స్ రెజీమ్ అంటే యూ హ్యావ్ టు కంప్లై టు ద రూల్ ఆఫ్ ది గవర్నమెంట్. సో మెల్లమెల్లగా మోర్ అండ్ మోర్ కంపెనీస్ ఇఫ్ దే ఆర్ కమింగ్ ఇన్ టు ద పిక్చర్ ఆఫ్ జిఎస్టీ, అది ఒకటి. దానివల్ల కూడా ఎక్కువ కంపెనీస్ ట్యాక్స్లు పే చేస్తాయి. రెండవది, ప్రొయాక్టివ్ కోఆర్డినేటెడ్ ప్రోబ్స్ అగైన్స్ ట్యాక్స్ పేయర్స్. ప్రోబ్ అంటే ఇన్వెస్టిగేషన్, ప్రోబ్ అంటే విచారణ, ప్రొయాక్టివ్ అంటే ముందు ఆలోచించి, రియాక్టివ్ అంటే ఒకటి ఏదైనా జరిగిన తర్వాత పని చేయడం రియాక్టివ్, జరగక ముందే ఒక తప్పు జరగబోతుందని ముందే ఆలోచించి ఒక యాక్షన్ తీసుకుంటే దట్ ఈస్ కాల్డ్ ప్రొయాక్టివ్. కోఆర్డినేటెడ్ అంటే అర్థం ఏంటి, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఒకరితో ఒకరు సంయుక్తంగా కోఆర్డినేట్ చేసుకొని చేసిన ఇన్వెస్టిగేషన్స్ ఎవరిపైన, అగైన్స్ ట్యాక్స్ పేయర్స్ యూజింగ్ ఫేక్ బిల్స్. చాలా మంది ఫేక్ బిల్స్ ను ఉపయోగిస్తున్నారు, జిఎస్టీకి గవర్నమెంట్కి చాలా నష్టం కలిగిస్తున్నారు. ఇన్పుట్ ట్యాక్స్ ఇది చాలా పెద్ద కాంప్లెక్స్ ఇష్యూ అండి. అంటే జనరల్గా జిఎస్టీ సిస్టమ్ ఎలా పనిచేస్తుందంటే రెండు ఉంటాయి, ఒకటి అవుట్పుట్ ట్యాక్స్, రెండోది ఇన్పుట్ ట్యాక్స్. మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే లెట్స్ ఎల్టీఎక్స్ క్లాసెస్ ఉందనుకోండి. ఎల్టీఎక్స్ క్లాసెస్ ఈరోజు మీరు లెట్స్ 40,000 పెట్టి యూపీఎస్సీ ఇన్ఫినిటీలో జాయిన్ అయ్యారు అనుకోండి. ఈ 40,000 లెట్స్ ఎజ్యూమ్ నేనైతే జిఎస్టీ కూడా 40,000లోనే తీసేసుకుంటున్నాను. ఒకవేళ దీనికి ప్లస్ జిఎస్టీ ఉందనుకోండి, దీనికి ప్లస్ 18% అయ్యాలి. ఇన్ఫాక్ట్ నేను మీ దగ్గర తీసుకునే 40,000లో 18% గవర్నమెంట్కి వెళ్తుంది. ఒకవేళ వేరేగా వేసామనుకోండి, ఇప్పుడు ఎంత అవుతుంది, 7,200 రూపీస్. ఈ 7,200 నేను ఎవరికి కట్టాలి, గవర్నమెంట్కి కట్టాలి. నేను కట్టాల్సింది కాబట్టి ఇది నాకు అవుట్పుట్ ట్యాక్స్ అవుతుంది. ఈ 7,200 నాకు ఏమవుతుంది, అవుట్పుట్ ట్యాక్స్ అవుతుంది. అలాగే లెటస్ సే నేను వచ్చేసి గూగుల్ యాడ్స్, యూట్యూబ్లో యాడ్స్ కోసం అని నేను స్పెండ్ చేస్తాను అనుకోండి మనీ, గూగుల్ యాడ్స్కి మనీ స్పెండ్ చేశాను అనుకోండి, ఎంత ఒక ₹1,00,000 యాడ్స్ కోసం స్పెండ్ చేసాం అనుకోండి. సో దీనిపైన కూడా 18% ఉంది అనుకుందాం, అప్పుడు ఎంత అవుతుంది, 18,000 రూపీస్. ఇది నేను ఆల్రెడీ స్పెండ్ చేసేసాను కదా, ఇది నాకు ఇన్పుట్ ట్యాక్స్. అంటే నేను 1,18,000 గూగుల్ వాడికి కట్టేశాను. సో నేను కట్టిన ఈ 18,000 ఇన్పుట్ ట్యాక్స్ నాకు అవుతుంది. నేను కట్టాల్సిన ఈ 7,200 అనేది నాకు అవుట్పుట్ ట్యాక్స్ అవుతుంది. లెటస్ సే ఇది 72,000 వేసుకోండి, ఇక్కడ 4 లక్షలు వేసేసుకోండి, 72,000 వేసుకోండి. ఇప్పుడు నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి జిఎస్టీ రెమిటెన్స్ చేసినప్పుడు ఏం చేస్తారంటే, నాకు ఇన్పుట్ ట్యాక్స్లో 18,000 ఉంటుంది. అంటే 18,000 నా ఖాతాలో ఉన్నట్టు, నేను ఆల్రెడీ కట్టాను ఇది అని అర్థం. నేను కట్టాల్సిందంతా 72,000. ఈ 72,000లోంచి 18,000 తీసేసి రిమైనింగ్ కడితే నేను సరిపోతుంది. ఇది నా జిఎస్టీ ఐడెంటిఫికేషన్ నెంబర్కి ట్యాగ్ అయి ఉంటుంది అనమాట. పలానా ఎల్టీఎక్స్ క్లాసెస్ జిఎస్టీ వాళ్ళ ఇన్పుట్ అంటే వాళ్ళ ఇన్స్టిట్యూట్ కోసం పెట్టిన ఖర్చులో, యాడ్స్ కోసం కావచ్చు, చైర్ల కోసం కావచ్చు, వేరే దాని కోసం కావచ్చు, వాళ్ళు ఇంత అమౌంట్ జిఎస్టీ పే చేశారు. ఎంత పే చేశారు, 18,000 పే చేశారు. వాళ్ళు స్టూడెంట్స్ దగ్గర ఫీజు కలెక్ట్ చేసేటప్పుడు కూడా ఒక 72,000 జిఎస్టీని కలెక్ట్ చేశారు. ఈ స్టూడెంట్ దగ్గర వాళ్ళు కలెక్ట్ చేసింది గవర్నమెంట్కి సబ్మిట్ చేయాలి. అట్ ద సేమ్ టైం వాళ్ళు పే చేసింది దీంట్లో మైనస్ చేసుకునే అవకాశం ఉంటుంది. దాన్ని ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫేక్ బిల్స్, చాలా మంది దొంగ బిల్స్ పెట్టేసి మేము ఆల్రెడీ ఎంత ట్యాక్స్ పే చేసేసామని చెప్పి ఇన్పుట్ ట్యాక్స్ని
పెంచుకుంటూ వెళ్ళిపోతారు. అవి నిజంగా వాళ్ళు ఖర్చు పెట్టినవి కాదు. వాళ్ళు ఖర్చు పెట్టకుండా, వాళ్ళు మనీని స్పెండ్ చేయకుండా ఆ ఫేక్ బిల్స్ చూసారు ఇక్కడ, ఫేక్ బిల్స్ ఉపయోగించి టు ఎవేడ్ లయబిలిటీ, గవర్నమెంట్కి కట్టాల్సింది కట్టనివ్వకుండా. ఇందాక ఎగ్జాంపుల్లో మనకి నేను 72,000, లెట్స్ అస్యూమ్ నేను 72,000 గవర్నమెంట్కి కట్టాలి అనుకోండి. నేనేం చేస్తాను, ఒక దొంగ బిల్లు పెట్టేస్తాను. దొంగ బిల్లు పెట్టేసి నేను ఆల్రెడీ 18,000 పర్చేజెస్ అంటే రకరకాల పర్చేజెస్ చేశాను, అందులో నాకు 18,000 ఖర్చు అయిపోయింది. సో ఇది నాకు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కింద నేను చూపించేస్తాను. చూపించేసి 72,000లో 18,000 కట్టను. నేను ఇంతకుముందు చెప్పినట్టు గూగుల్ యాడ్స్ కోసం నిజంగా స్పెండ్ చేస్తే తప్పలేదు. స్పెండ్ చేయకుండా చేశానని చెప్పి దొంగ బిల్లు పెట్టేసి ఈ ఈ లైబిలిటీ, మనం కట్టాల్సిన అమౌంట్ని తగ్గించుకోవడానికి చాలా మంది చేస్తున్నారు. సో దానిపైన క్రాక్ డౌన్ జరిగింది. దానిపైన స్పెషల్గా ఆఫీసర్స్ని పెట్టి ఈ దొంగ బిల్స్ ఎవరైతే ఉపయోగిస్తున్నారో దేనికి, టు ఎవేడ్ అంటే తప్పించుకోవడానికి. దేని తప్పించుకోవడానికి? లైబిలిటీస్ అంటే కట్టాల్సినవి, పే చేయాల్సినవి. వాటిని తప్పించుకోవడానికి ఎవరైతే ఫేక్ బిల్స్ పే చేస్తున్నారో వాళ్ళ పట్ల ఇన్వెస్టిగేషన్స్ చేశారు. సో దానివల్ల కూడా హ్యావ్ ప్లేడ్ నో స్మాల్ పార్ట్ అంటే అర్థం ఏంటి, దానివల్ల కూడా ఈ ఏప్రిల్లో వచ్చిన ఇన్కమ్ అనేది పెరిగింది. అంటే దొంగ బిల్లులు పెట్టి ఎగ్గొట్టే వాళ్ళని ఇప్పుడు మనం ఐడెంటిఫై చేయగలిగారు. సో వాళ్ళతో కట్టిస్తున్నారు ముక్కుపిండి, అందువల్ల కూడా ఇన్కమ్ పెరిగింది. అంటే ఇన్కమ్ పెరగడానికి గల కారణాలు చెప్పారు. ఆడిట్ అడ్వైస్ వల్ల కొంతమంది ముందే కట్టి ఉండొచ్చు. అలాగే కంప్లైంట్స్ రెజ్యూమ్ టైటన్ చేశారు కాబట్టి చాలా మంది ఎగ్గొడుతున్నారు. ఇప్పటివరకు జిఎస్టీ సిస్టంలోకి రాని కంపెనీస్ చాలా వచ్చాయి. అలాగే సిస్టంలో ఉండి మోసం చేస్తున్న వాళ్ళని ఐడెంటిఫై చేయడం వల్ల ఆ మోసం కూడా తగ్గింది. ఈ రకంగా అయిందనమాట. ఇన్ ఏప్రిల్ జిఎస్టీ కలెక్షన్స్ డిప్డ్ టు ఏప్రిల్ 2020 ఏప్రిల్లో కేవలం 32,172 కోట్ల కలెక్షన్స్ మాత్రమే వచ్చాయి. ఎందుకంటే ఏప్రిల్ అంతా లాక్డౌన్ కదా, సో చాలా తక్కువ వచ్చింది. ఆఫ్టర్ ద యాక్టివిటీ గ్రౌండ్ టు ఏ హాల్ట్ అంటే కంప్లీట్ గా ఆగిపోయింది. అట్ 4 hours నోటీస్ ఇన్ లేట్ మార్చ్ ఎండింగ్ లో 4 hours నోటీస్ లో కంప్లీట్ గా ఎండ్ చేసేసారు, లాక్డౌన్ విధించేశారు. కాబట్టి ఏప్రిల్లో బాగా తగ్గిపోయింది. ఎకనామిక్ యాక్టివిటీ మే నాట్ యెట్ బి యాజ్ బ్యాడ్లీ ఎఫెక్టెడ్ ఎమిడ్స్ ది పాండమిక్ సెకండ్ వేవ్. ఇప్పుడు సెకండ్ వేవ్ లో ఉన్నాం. ఇప్పుడు లాస్ట్ ఇయర్ వచ్చింది ఫస్ట్ వేవ్. సెకండ్ వేవ్ లో లాస్ట్ ఇయర్ అంత వరస్ట్ గా ఉందా అంటే లాస్ట్ ఇయర్ అంత వరస్ట్ గా లేదు. ఎమిడ్ అంటే ఇన్ ద మిడిల్ ఆఫ్. ఎకనామిక్ యాక్టివిటీ మే నాట్ యెట్ బి యాజ్ బ్యాడ్లీ ఎఫెక్టెడ్. లాస్ట్ ఇయర్ ఎంత బ్యాడ్ గా ఉందో అంత బ్యాడ్ గా ప్రభావితమైనట్టుగా కనిపించట్లేదు ప్రస్తుతానికి. అందుకే మే నాట్ యెట్ అనే పదం రాశారు. ప్రస్తుతానికి లాస్ట్ ఇయర్ అంత వరస్ట్ గా అయితే లేదు అని రాశారు. So far, going by the restrictions imposed in several states, supply chain disruptions are not expected to be as challenging. ఇప్పటి వరకు రకరకాల రాష్ట్రాల్లో ఉన్న మనకి రెస్ట్రిక్షన్స్, కర్ఫ్యూలు విధిస్తూ ఉన్నారు. వాటిని చూస్తే సప్లై చైన్ డిస్రప్షన్స్ పెద్దగా ఉన్నట్టుగా అనిపించట్లేదు. సప్లై చైన్ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మన ఊర్లో కూరగాయలు రావాలంటే ఎక్కడి నుంచి రావాలి? ఎక్కడో విలేజెస్ నుంచి అది ఒక మార్కెట్కి వెళ్ళి, మార్కెట్ నుంచి మళ్ళీ రిటైల్ వాళ్ళు కొనుక్కొని మళ్ళీ చిన్న చిన్న రిటైల్ మార్కెట్స్కి వస్తాయి. ఇది సప్లై చైన్ అంటాం. అలాగే ఊర్లో ఏదో చిన్న ఇండస్ట్రీ ఉంది అనుకోండి, దానికి రా మెటీరియల్ వాళ్ళు ఇంకో చోట నుండి తెప్పించుకోవాలి. సో సప్లై చైన్ ఈజ్ నథింగ్ బట్ ప్రొక్యూరింగ్ ఆఫ్ రా మెటీరియల్, ప్రాసెసింగ్ ఇట్, అండ్ దెన్ ఫైనల్ ప్రొడక్ట్ రావడం, అది చివరికి మార్కెట్లో తెచ్చి అమ్మడం. దిస్ ఎంటైర్ థింగ్ ఈజ్ కాల్డ్ సప్లై చైన్. అంటే ఒక వస్తువు ప్రొడ్యూస్ అవ్వడం అనే దానికి రా మెటీరియల్ ఎక్కడ, ప్రొడక్షన్ ఎక్కడ, అది అమ్మకం ఎక్కడ, ఈ ఎంటైర్ థింగ్ సప్లై చైన్ అంటాం. ఇప్పుడు లాక్డౌన్ విధించారనుకోండి, ట్రాన్స్పోర్టేషన్ ఆగిపోతుంది. ఇప్పుడు రా మెటీరియల్ రాలేదనుకో నువ్వు ప్రొడ్యూస్ చేయలేవు. ముడిసరుకు లేకపోతే మనం ఎలా ప్రొడ్యూస్ చేస్తాం? చేయలేము. మార్కెట్స్ అన్ని ఎక్కడికక్కడ నిలిచిపోతాయి. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట. సో సప్లై చైన్ డిస్రప్షన్స్ అంటే సప్లై చైన్ యాక్టివిటీస్లో అంతరాయం అనేది అంత ఎక్కువగా ఉండకపోవచ్చు. ఆర్ నాట్ ఎక్స్పెక్టెడ్ టు బి యాజ్ ఛాలెంజింగ్. లాస్ట్ ఇయర్ ఫేస్ చేసినంత ఇబ్బందులు ఉండకపోవచ్చు. However, weakening demand will trigger a recalibration of production and investment plans, some of which has begun to kick in. రెండు రకాలు. ఇమాజిన్ నేను ఒక కంపెనీ అనుకోండి, ఇండస్ట్రీ అనుకోండి. లాస్ట్ ఇయర్ మనం 2 రకాలుగా ఇబ్బందులు ఫేస్ చేసాం. మొదటి ఇబ్బంది ఏంటంటే సప్లై చైన్ డిస్రప్షన్. నాకు రావాల్సిన రా మెటీరియల్ రాకపోవడం వల్ల, లేకపోతే తక్కువగా ఉండడం వల్ల, దొరకాల్సినంత దొరకకపోవడం వల్ల, ఓకే నేను ప్రొడ్యూస్ చేయలేక, మార్కెట్కి పంపలేక, సప్లై లేకుండా అయిపోవడం, అది ఒక రకమైన డిస్రప్షన్. రెండవ డిస్రప్షన్ ఏంటి? డిమాండ్ లేకపోవడం. అంటే మార్కెట్లో కొనాల్సిన వాళ్ళు కొనకపోవడం, డిమాండ్ లేకపోవడం, వస్తువులకి ఉండాల్సినంత డిమాండ్ లేక, కొనాల్సినంత కొనలేక, నేను ప్రొడ్యూస్ చేశాను కానీ డిమాండ్ లేకపోవడం వల్ల సేల్ అవ్వట్లేదు. ఇది రెండో రకమైన డిస్రప్షన్. ఒకటి డిమాండ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇంకోటి సప్లై పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇక్కడ ఏం రాశారు? సప్లై చైన్లో డిస్రప్షన్స్ లేవు కాబట్టి ప్రొడక్షన్లో ప్రాబ్లం లేదు, సప్లై చేసేయగలుగుతారు. కానీ సమస్య ఎక్కడ ఉంది? వీకెనింగ్ డిమాండ్ అనేది స్ట్రాంగ్గా లేదు, వీక్గా ఉంది, వీక్ అయిపోతుంది. దీనివల్ల ఏమవుతుంది? ఇట్ విల్ ట్రిగర్
రీకాలిబ్రేషన్ ఆఫ్ ప్రొడక్షన్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్. రీకాలిబ్రేషన్ అంటే అర్థం ఏంటి? మళ్ళీ ఒకసారి లెక్క వేసుకోవడం. ఈసారి ఎంత ప్రొడక్షన్ చేయాలి, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి, కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలా వద్దా, కొత్త ప్లాంట్ ఆపరేట్ చేయాలా వద్దా, కొత్త బిజినెస్ కోసమైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలా వద్దా. ప్రొడక్షన్ మారుతి సుజుకి ఎగ్జాంపుల్ గా తీసుకుంటే, మామూలుగా అయితే ప్రతి నెల కూడా 2000 కార్లకు డిమాండ్ ఉందనుకోండి, వాళ్ళు 2000 కార్లకు తగ్గట్టుగా ప్రొడక్షన్ చేసేవాళ్ళు. డిమాండ్ ఇప్పుడు ఒకసారిగా 500 కార్లకు పడిపోయింది అనుకోండి, 2000 కార్లు ప్రొడక్షన్ చేస్తే ఆ కార్లన్నీ ఏం చేయాలి? ఇన్వెంటరీ పైలప్ అయిపోతుంది, వాళ్ళు దాన్ని స్టోర్ చేసుకోవాల్సి వస్తుంది, దానివల్ల వాళ్ళకి ఇబ్బంది. అందుకని ఏం చేస్తారంటే ప్రొడక్షన్ తగ్గించుకుంటారు. దీన్ని రీకాలిబ్రేషన్ అంటాం. అంటే సిచ్యువేషన్ తగ్గట్టుగా, డిమాండ్కి తగ్గట్టుగా, పరిస్థితులు తగ్గట్టుగా ఎంత ఉత్పత్తి చేయాలి అని ఆలోచించుకోవడం, ప్లాన్ చేసుకోవడం, మళ్ళీ క్యాలిక్యులేట్ చేసుకొని మెజర్ చేసుకోవడానికి రీకాలిబ్రేషన్ అని చెప్పి అంటాం ఆఫ్ ప్రొడక్షన్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్. సమ్ ఆఫ్ విచ్ హ్యాస్ బిగన్ టు కిక్ ఇన్. అంటే అర్థం ఏంటి? డిమాండ్ బాగా తగ్గిపోతుంది, ప్రజలు కొనుగోలు తగ్గించేస్తున్నారు, ఎందుకంటే హెల్త్ కేర్ కోసం ఖర్చులు పెరిగిపోతున్నాయి ప్రతి ఇంట్లో, కాబట్టి మిగిలిన వస్తువులు కొనడానికి వాళ్ళు స్పెండ్ చేసి తగ్గిపోతుంది. ఆబ్వియస్ గా వస్తువులకి డిమాండ్ తగ్గిపోతుంది, డిమాండ్ తగ్గిపోతే సేల్స్ పడిపోతాయి, సేల్స్ పడిపోతే దానికి తగ్గట్టుగా కంపెనీస్ కూడా ప్రొడక్షన్ తగ్గించుకుంటాయి. అది ఆల్రెడీ స్టార్ట్ అయింది. కన్సిడర్ సమ్ ఇండికేటర్స్. కొన్ని ఎకనామిక్ ఇండికేటర్స్ ని కన్సిడర్ చేయండి. మేజర్ 2-wheeler ప్రొడ్యూసర్స్ సా సేల్స్ ప్లమెట్ బై అరౌండ్ 3rd in April. ఏప్రిల్లో సేల్స్ ఆల్మోస్ట్ 1/3 పడిపోయాయంట. ప్లమెట్ అంటే పడిపోవడం, ఒక్కసారిగా పడిపోవడం. 2-wheeler కంపెనీస్ అన్ని కూడా వాళ్ళ యొక్క బైక్ సేల్స్ పడిపోవడాన్ని చూసాయి. కంపేర్ టు మార్చ్ తో కంపేర్ చేస్తే ఏప్రిల్లో సేల్స్ బాగా పడిపోయాయి. ఎందుకంటే ఏప్రిల్లో మనం చూసాం కదా, COVID-19 కేసెస్ బాగా పెరిగిపోయాయి, సెకండ్ వేవ్ రికగ్నైజ్ చేసింది అఫీషియల్ గా ఏప్రిల్లోనే, కాబట్టి సేల్స్ బాగా పడిపోయాయి. Plant shutdowns have gradually begun to reduce inventory buildups. సో మరి సేల్స్ పడిపోయినప్పుడు ఆల్రెడీ ఉన్న 2-wheelers అమ్ముడుపోయినప్పుడు కొత్తగా 2-wheelers ప్రొడ్యూస్ చేసి ఏం సాధిస్తారు? సో కాబట్టి ఏం చేస్తారు? మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ ని షట్ డౌన్ చేస్తారు. ఓకే, షట్ డౌన్స్ హావ్ గ్రాడ్యువల్లీ బిగన్ టు రెడ్యూస్ ఇన్వెంటరీ బిల్డప్స్. ఇన్వెంటరీ అనేది బిల్డప్ అయిపోకుండా, బిల్డప్ అంటే ఏంటి? పెరిగిపోవడం. ఎక్కువగా బైక్స్ అన్ని ప్రొడ్యూస్ చేస్తే ఇన్వెంటరీ బిల్డప్ అయిపోతుంది, అది లేకుండా ఉండడం కోసం ప్లాంట్స్ ని షట్ డౌన్ చేయడం అనేది స్టార్ట్ అయింది. ఇన్ ఏ రిపోర్ట్ వాల్ ఆఫ్ వరీ పేరుతో ఒక రిపోర్ట్ క్రిసిల్ వాళ్ళు ఇచ్చారు. ఇది ఏం చెప్తుందంటే, దేర్ ఇస్ వాంట్ ఆఫ్ సెవరల్ ఇండికేటర్స్ స్లైడింగ్ సిన్స్ మిడ్ ఏప్రిల్ నుంచి చాలా ఇండికేటర్స్ పడిపోతూ ఉన్నాయి. ఎగ్జాంపుల్ ఇంక్లూడింగ్ జిఎస్టీ ఈవే బిల్స్ విచ్ ఫెల్ ఓవర్ 6% 2 weeks in a row. జిఎస్టీ ఈవే బిల్ కాన్సెప్ట్ ఏంటంటే, ఎప్పుడైనా మనం ఒక వస్తువుని ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ట్రాన్స్పోర్ట్ చేస్తే, ఆ ట్రాన్స్పోర్ట్ చేసిన వాల్యూ అంటే ఐటమ్ యొక్క వాల్యూ 50,000 పైన అయితే, మీరు ట్రాన్స్పోర్ట్ చేయడానికి ముందే జిఎస్టీ ఈవే బిల్ అని చెప్పి ఒక వెబ్సైట్ ఉంటుంది, అందులో రిజిస్టర్ చేసుకోవాలి. ఈవే బిల్ ముందే జనరేట్ చేసుకోవాలి, ఆ బిల్ నెంబర్ అనేది పెట్టాలన్నమాట. 50,000 పైగా విలువ ఉన్న వస్తువుని మనం ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు ఈవే బిల్ ఈజ్ ఎ మస్ట్. సో ఈవే బిల్ నెంబర్స్ తగ్గిపోయాయి అంటే 6% పడిపోయాయి అన్నారు. అంటే అర్థం ఏంటి? 50,000 ప్లస్ వస్తువుల యొక్క ట్రాన్స్పోర్ట్ తగ్గిందంటే సేల్స్ కూడా తగ్గిపోయాయి అని ఒక ఇండికేటర్ అది. అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్డర్స్ గ్రోత్ హిట్ అన్ 8-month low in April as per IHS మార్కెట్. IHS మార్కెట్ అనేది ఎస్పెషల్లీ మ్యానుఫ్యాక్చరింగ్ మరియు సర్వీసెస్ ఇండస్ట్రీస్ లో సెంటిమెంట్ ని గాజ్ చేస్తుంది. అంటే సర్వే చేసి మీరు ఈ మంత్ ఎంత కొనాలనుకుంటున్నారు, ప్రతి కంపెనీ ఉన్న ప్రొడక్షన్ మేనేజర్స్ ని, పర్చేజ్ మేనేజర్స్ ని కలుస్తుంది, పిఎంఐ అంటారు, పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ అని చెప్పి ఒకటి రిలీజ్ చేస్తారు. దాంట్లో ఏం చెప్తారంటే, మీరు ఈ సంవత్సరం గత నెలతో పోలిస్తే ఈ నెలలో మీరు పర్చేజెస్ ఎక్కువగా చేస్తున్నారా లేదా, హౌ ఈస్ ద సెంటిమెంట్, మీరు బిజినెస్ విషయంలో పాజిటివ్ గా ఉన్నారా లేదా అని రకరకాల క్వశ్చన్స్ అడిగి సర్వే చేస్తుంది. సర్వే చేసి ఒక ఇండెక్స్ అనేది రిలీజ్ చేస్తుంటుంది ఐహెచ్ఎస్ మార్కెట్. అంటే ఇండస్ట్రియల్ యాక్టివిటీస్, కంపెనీస్, కార్పొరేట్స్ పాజిటివ్ గా ఉన్నాయా, నెగిటివ్ గా ఉన్నాయా, ఇండస్ట్రీ సెంటిమెంట్ బాగుందా లేదా, బిజినెస్ అట్మాస్ఫియర్ ఎలా ఉంది అనేది ఇలాంటి వాళ్ళు ఇచ్చిన డేటా బట్టి మనం ఐడెంటిఫై చేయవచ్చు. సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే, మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్డర్స్ గ్రోత్ అనేది 8-month లోకి గ్రోత్ పడిపోయింది యాజ్ పర్ దెమ్. అండ్ ద పాండమిక్ సర్జ్ అండ్ డెస్పరేట్ షార్టేజ్ ఆఫ్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హ్యావ్ ప్రాంప్టెడ్ ఇండస్ట్రీ లీడర్స్ టు పిచ్ ఫర్ ఎ స్ట్రింజెంట్ లాక్డౌన్. పాండమిక్ ఏమో సర్జ్ అవుతుంది అంటే విపరీతంగా పెరిగిపోతున్నాయి, కేసెస్ రైజ్ అవుతుంది. అండ్ డెస్పరేట్ షార్టేజ్ ఆఫ్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎక్కువ మంది అయిపోయేసరికి మనం చూస్తూనే ఉన్నాం, హాస్పిటల్ బయట చాలా మంది, వేల మంది పేషెంట్స్ వెయిట్ చేస్తూ, వెంటిలేటర్స్ లేక, ఆక్సిజన్ సిలిండర్స్ లేక, డాక్టర్ అందుబాటులో లేక, బెడ్లు అందుబాటులో లేక చాలా ఇబ్బంది పడతారు. మా మిస్సెస్ డాక్టర్, నా వైఫ్ డాక్టర్, మా తెలిసిన వాళ్ళ, మా మదర్ ఇన్ లాకి కోవిడ్ వచ్చింది, మా ఫాదర్ ఇన్ లాకి వచ్చింది, మా మదర్కి వచ్చింది. ఈవెన్ వీ వర్ నాట్ ఏబుల్ టు గెట్ ఎనీ బెడ్. హాస్పిటల్స్ లో బెడ్స్ దొరకట్లేదు.
ఒక డాక్టర్ అయిన తనకుంటే ఒక సర్కిల్ ఉండి కూడా వెంటనే దొరకట్లేదు. సో ఇంట్లో కూర్చొనే ట్రీట్మెంట్ చేసుకోవడం జరుగుతుంది. అంటే పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయి అని చెప్పడానికి ఇది ఒక ఇండికేటర్. సో హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది స్ట్రెచ్ అవుతుంది. ఎక్కడ కూడా ఖాళీలు ఉండట్లేదు. డాక్టర్స్కి ఖాళీ ఉండట్లేదు, నర్సులకి ఖాళీ ఉండట్లేదు. అండ్ చాలా మంది పెట్టల్లా రాలిపోతున్నారు జనాలు. సో ఇవన్నీ చూసి ఇండస్ట్రీ లీడర్స్ ఏం చెప్తున్నారు, దే ఆర్ పిచ్చింగ్ ఫర్ స్ట్రింజెంట్ లాక్డౌన్. చాలా స్ట్రిక్ట్ లాక్డౌన్ విధించాలి. ఇంకా కేసులు పెరిగిపోతే దాన్ని తట్టుకునే శక్తి మన హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, హాస్పిటల్స్కి కెపాసిటీ లేదు. సో ప్లీజ్ ఇంపోజ్ స్ట్రింజెంట్ లాక్డౌన్, స్ట్రిక్ట్ లాక్డౌన్ విధించండి అని చెప్పి పిలుపునివ్వడం అనేది జరుగుతుంది. ఇట్ వుడ్ బి ఫూల్ హార్డీ అంటే రెక్లెస్లీ ఫూలిష్, అంటే ఆలోచన లేకుండా రెక్లెస్గా రిస్క్ తీసుకోవడాన్ని మనం ఫూల్ హార్డీ అంటాం. అర్థమవుతుందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక మంచి గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు అనుకోండి, నేను జాబ్ మానేసి ఒక సొంతంగా బిజినెస్ పెడతా అన్నాడు అనుకోండి, ఇట్ ఈస్ ఫుల్ హార్డీ అంటారు. అంటే అర్థం ఏంటంటే సేఫ్గా నెల నెల జాబ్ వచ్చేస్తుంది, శాలరీ వస్తుంది, స్టేబుల్ జాబ్ వదిలేసి మళ్ళీ అన్సర్టనిటీ ఉన్న బిజినెస్లోకి వెళ్తానంటావా, ఎందుకంత రెక్లెస్గా తీసుకుంటున్నావు, ఎందుకంత రిస్క్ టేకింగ్ డెసిషన్స్ తీసుకుంటున్నావు అని చెప్పంటారు. ఫుల్ హార్డీ ఈజ్ నథింగ్ బట్ ఫూలిష్లీ రెక్లెస్ అండ్ రిస్క్ టేకింగ్ అని అర్థం. రిస్క్ టేకింగ్ క్యాలిక్యులేటెడ్గా చేయాలి, కానీ ఫూలిష్గా చేస్తే ఫుల్ హార్డీ అనే పదం అంటాం. పెద్దగా ఆలోచన లేకుండా రిస్కులు చేస్తే దాన్ని ఫుల్ హార్డీ అండి. ఇట్ వుడ్ బి ఫుల్ హార్డీ నౌ టు ఎక్స్పెక్ట్ జిఎస్టీ అండ్ అదర్ ట్యాక్స్ రెవెన్యూస్ టు స్టే రోబస్ట్. ఇప్పుడు జిఎస్టీ మరియు ట్యాక్స్ రెవెన్యూస్ బాగా పెరిగిపోతాయి అని ఎక్స్పెక్ట్ చేస్తే అది ఫూలిష్ అవుతుంది. పెరిగే పరిస్థితులు కనిపించట్లేదు. ఎందుకంటే చూస్తున్నాం కదా, COVID-19 సర్జ్ అవుతుంది, ఇంకా లాక్డౌన్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు ఏదైతే మనం చూస్తామో అదే హై, అందుకే ట్రాన్సియంట్ హై అన్నారు, టెంపరీ. ఇకపై డౌన్ఫాల్ చూడబోతున్నాము, అంత మంచి రోజులు లేవు అనే సెన్స్ ఇక్కడ వస్తుంది. టిల్ ద గవర్నమెంట్ గెట్స్ ఎ బెటర్ గ్రిప్ ఆన్ ఇన్ఫెక్షన్స్ అండ్ వ్యాక్సినేషన్స్ పైన, ఇన్ఫెక్షన్స్ పైన బెటర్ గ్రిప్ గవర్నమెంట్కి వచ్చేంత వరకు కూడా మనకి ఎంతకంటే బెటర్ పరిస్థితి కనిపించట్లేదు. సో ఎక్కువ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయడం అనేది ఫూల్ హార్డీ అని చెప్పి అంటున్నారు. With the assembly polls over, the center must urgently convene the GST council. GST council meeting అనేది సెంటర్ ఇమీడియట్ గా ఏర్పాటు చేయాలి. బట్ వాట్ ఈస్ దిస్ GST కౌన్సిల్? GST కౌన్సిల్ గురించి మనం ఒకసారి చూసేద్దాం. ఆర్టికల్ 279A, మన కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 279A ఏం చెప్తుంది? 101 అమెండ్మెంట్ యాక్ట్, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 101 2016లో జిఎస్టి గురించి మాట్లాడడం జరిగింది. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేసి, ట్యాక్స్ లాస్ అమెండ్మెంట్ చేసి 101వ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా దీన్ని తీసుకొచ్చారు. అప్పుడే జిఎస్టి కౌన్సిల్ ని కూడా ఏర్పాటు చేశారు. జిఎస్టి కౌన్సిల్లో ఎవరెవరు ఉంటారు? మెయిన్గా యూనియన్ ఫినాన్స్ మినిస్టర్ ఉంటారు. ప్రస్తుతానికి నిర్మలా సీతారామన్, షీ ఈస్ ద చైర్పర్సన్ ఆఫ్ యూనియన్ ఫినాన్స్ మినిస్టర్. తర్వాత యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇన్ చార్జ్ ఆఫ్ రెవెన్యూ ఆర్ ఫినాన్స్, ఈవిడ క్యాబినెట్ మినిస్టర్, ఇక్కడేమో సహాయ మంత్రి, మినిస్టర్ ఆఫ్ స్టేట్ కూడా ఉంటారు మెంబర్గా. అలాగే ద మినిస్టర్ ఇన్ చార్జ్ ఆఫ్ ఫినాన్స్ ఆర్ టాక్సేషన్ అండ్ ఆర్ ఎనీ అదర్ మినిస్టర్ నామినేటెడ్ బై ఈచ్ స్టేట్ గవర్నమెంట్. ప్రతి స్టేట్ గవర్నమెంట్ కూడా వాళ్ళ ఫినాన్స్ మినిస్టర్ని కానీ, టాక్సేషన్ మినిస్టర్ని కానీ, ఆర్ ఎనీ అదర్ మినిస్టర్ని కానీ నామినేట్ చేయవచ్చు. వాళ్ళు కూడా మెంబర్స్గా ఉంటారు. వీళ్ళతో పాటు దేర్ విల్ బి వన్ మోర్ పర్సన్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్, దాని యొక్క హెడ్ని పర్మనెంట్ ఇన్వైటీగా ఉంటారు, నాన్ ఓటింగ్ మెంబర్, ఆయనకి ఓటింగ్ హక్కు ఉండదు. సిబిఐసి హెడ్ కూడా ఇన్వైటీగా ఉంటారు. పర్మనెంట్ ఇన్వైట్ అంటే ఎప్పుడు కౌన్సిల్ మీటింగ్ జరిగినా ఆయన కూడా అటెండ్ అవుతారనమాట. ఇంకా జిఎస్టీ ఇస్ ఇండైరెక్ట్ ట్యాక్స్ కదా, సో ఇండైరెక్ట్ ట్యాక్సెస్ బోర్డు యొక్క హెడ్ కూడా దీని యొక్క మీటింగ్స్ కి అటెండ్ అవుతారు, కానీ ఆయనకి ఓటింగ్ హక్కు ఉండదు. అంటే ఏదైనా విషయంలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ టొబాకో ఉంది, టొబాకో ప్రెసెంట్ 28% ట్యాక్స్ స్లాబ్లో ఉంది. కొత్త ట్యాక్స్ స్లాబ్ ఏమైనా క్రియేట్ చేద్దామా, లేదా టొబాకో మీద ట్యాక్స్ తగ్గిద్దామా, నిర్ణయాలు ఎవరు తీసుకుంటారు? జిఎస్టీ కౌన్సిల్ తీసుకుంటుంది. ఓకే, ఎంత టర్న్ ఓవర్ ఉంటే జిఎస్టీలోకి తేవాలి, ఎంత టర్న్ ఓవర్ ఉంటే తేవక్కర్లేదు, ఎవరు డిసైడ్ చేస్తారు? జిఎస్టీ కౌన్సిల్ డిసైడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 20 lakh ప్లస్ యాన్యువల్ టర్న్ ఓవర్ ఉన్న ప్రతి కంపెనీ కూడా జిఎస్టీలోకి రావాలి అన్నారు అనుకోండి. సో 20 lakhs ప్లస్ టర్న్ ఓవర్ ఉన్న ప్రతి కంపెనీ జిఎస్టీలో రిజిస్టర్ చేసుకోవాలి, వాళ్ళ ప్రొడక్ట్స్ పైన జిఎస్టీ ఛార్జ్ చేయాలి. ఆ 20 lakhs అని ఎవరు డిసైడ్ చేస్తారు? జిఎస్టీ కౌన్సిల్ డిసైడ్ చేస్తుంది. దాన్ని ఏమంటాం? థ్రెషోల్డ్ అంటాం, లిమిట్. ఏ లిమిట్ దాటిన వాళ్ళు రావాలి, ఏ లిమిట్ దాటిన వాళ్ళు పే చేయక్కర్లేదు అనేది వీళ్ళు డిసైడ్ చేస్తారు. మరి ఓటింగ్ హక్కు ఎలా ఉంటుంది? జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్స్లో ఏదైనా నిర్ణయాలు తీసుకున్నప్పుడు కంబైన్డ్ నిర్ణయం కదా, రాష్ట్రాలు మరియు కేంద్ర ప్రభుత్వం కలిపి నిర్ణయం తీసుకోవాలి. సో కేంద్ర ప్రభుత్వానికి 1/3, కేంద్ర ప్రభుత్వం ఒక్క ఓటే వేసినా దానికి 1/3 వెయిటేజ్ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం వేసే ఓట్లన్నీ కలిపి 2/3 వెయిటేజ్ ఇచ్చారు. అసలు ఓవరాల్గా 1/3 వెయిటేజ్ కేంద్ర ప్రభుత్వానికి, 2/3 వెయిటేజ్ రాష్ట్ర ప్రభుత్వాలకి, అన్నింటికి కలిపి ఇవ్వడం అనేది జరిగింది.
ఇంత చేసిన తర్వాత ఎంత మెజారిటీ వస్తే నిర్ణయం వ్యాలిడ్ అవుతుందంటే 75% మెజారిటీ రావాలి. కోరం అంటే అర్థం ఏంటి? మినిమం ఎంతమంది అటెండ్ అవ్వాలి మీటింగ్ అంటే 50% అటెండ్ అవ్వాలి. 30 మంది మెంబర్స్ ఉన్నారనుకోండి, మినిమం 15 మంది అటెండ్ అయితేనే మీటింగ్, ఆ జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ అనేది చెల్లుతుంది. దాన్ని కోరం అంటారు, మినిమం అటెండెన్స్. ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఓటింగ్ కండక్ట్ చేసినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్కి 1/3 వెయిటేజ్, అన్ని స్టేట్ గవర్నమెంట్స్కి కలిపి 2/3 వెయిటేజ్ అనేది ఉంటుంది. ఓవరాల్గా 75% ప్లస్ మెజారిటీ వస్తేనే మీటింగ్ డెసిషన్ అనేది చెల్లుతుంది. సో ఇది జిఎస్టీ కౌన్సిల్ పరంగా మనకి తెలియాల్సిన ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. మీరు లక్ష్మీకాంత్లో డీటెయిల్డ్గా ఉంటాయి అన్నీ చదవాలి. రైట్. సో ఈ జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ కూడా ఇప్పుడు ఏర్పాటు చేయాలి అని చెప్పి అన్నారు. మస్ట్ అర్జెంట్లీ కన్వీన్ ది మీటింగ్ ఆఫ్ జిఎస్టీ కౌన్సిల్ టు యాడ్ టు వాట్ ఈస్ ఆల్రెడీ పెండింగ్ ఉన్న కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి. ఏంటవి? రేషనలైజేషన్ ఆఫ్ జిఎస్టీ రేట్ స్లాబ్స్. మీకు ఆల్రెడీ రేట్ స్లాబ్స్ చూసారు కదా. వీటిని రేషనలైజ్ చేయడం అంటే అర్థం ఏంటంటే, మీకు ఈ రేషనలైజేషన్ పదం మీకు ఒక ఎగ్జాంపుల్తో చెప్తాను. ఎక్కువగా స్కూల్లో టీచర్స్ 40 మంది విద్యార్థులకి ఒక టీచర్ ఉండాలని చెప్పి ఏదో రేషియో ఉంటుంది. కొన్ని స్కూల్స్లో విద్యార్థుల సంఖ్య బాగా తక్కువ ఉంటుంది, కానీ టీచర్లు ఎక్కువ ఉంటారు. దాన్ని సూపర్ ఫ్లోస్ అంటాం. అంటే అవసరమైన దానికంటే ఎక్కువ ఉండడం. కొన్ని స్కూల్స్లో విద్యార్థులు ఎక్కువ ఉంటారు, దానికి తగ్గ టీచర్స్ ఉండరు, అక్కడ తక్కువ ఉన్నారని అర్థం. ఎక్కువ ఉన్న చోట నుంచి తీసేసి తక్కువ ఉన్న వాళ్ళని ట్రాన్స్ఫర్ చేశారనుకోండి, సిస్టమ్ ఎఫిషియెంట్గా మారుతుంది. దీన్నే మనం ఏమంటాం? ఎగ్జాంపుల్లో రేషనలైజేషన్ అంటాం. స్కూల్ టీచర్స్ ఎక్కువగా, మా మదర్ ఫాదర్ ఇద్దరు స్కూల్ టీచర్స్, ఈ పదం ఎక్కువగా వింటాం. రేషనలైజేషన్ చేశారు, అందుకే మా స్కూల్కి పోస్టులు పడిపోయాయి అంటారు. అంటే మా స్కూల్లో టీచర్లు ఎక్కువ ఉన్నారు, విద్యార్థులు తక్కువ ఉన్నారు, సో అనవసరంగా ఎక్కువ మంది ఉన్నారంటే వాళ్ళని తీసేశారని అర్థం. అని రేషనలైజేషన్లో తీసేశారు, రేషనలైజేషన్లో పోస్ట్ పోయింది అంటాం. అలాగే కంపెనీలు కూడా రేషనలైజేషన్ చేసేయండి అర్థం ఏంటి? ఎఫిషియన్సీ. అనవసరమైన చోట ఉన్న రిసోర్సెస్ని తీసేసి అవసరమైన చోట పెట్టడం. అలాగే జిఎస్టీ ట్యాక్స్ రేట్స్లో రేషనలైజేషన్ అంటే అర్థం ఏంటి? కొత్త స్లాబ్స్ ఏమైనా అవసరమైతే తీసుకురావడం, లేకపోతే ఎక్కువ స్లాబ్స్ అవసరం లేదు వాటిని తగ్గించాలంటే తగ్గించడం, ఇటు నుంచి అటు మూవ్ చేయడం, ఇట్లాంటి యాక్టివిటీస్ మనం రేషనలైజేషన్ అని చెప్పి అంటాం. సో రేషనలైజేషన్ ఆఫ్ జిఎస్టీ రేట్ స్లాబ్స్ ఒక పెండింగ్ యాక్టివిటీ. ఏ రీజిగ్ ఆఫ్ రేట్స్ ఆన్ క్రిటికల్ పాండమిక్ సప్లైస్ అండ్ ద ప్రిక్లీ ఇష్యూ ఆఫ్ బ్రింగింగ్ ఫ్యూయల్ అంటారు జిఎస్టీ. రీజిగ్ ఆఫ్ క్రిటికల్ పాండమిక్ సప్లై, పాండమిక్ అవసరమైన ఇంపార్టెంట్ సప్లైస్ పైన ట్యాక్స్ రేట్ తగ్గించడం అనేది ఇప్పుడు అందరూ కోరుకుంటుంది. రైట్, రీజిగ్ మార్చడం, చిన్న మార్పు తీసుకురావడం. పాండమిక్ అవసరమైన వ్యాక్సిన్స్ కావచ్చు, మందులు కావచ్చు, ప్రజలకి కొంచెం రేట్ తగ్గితే కంఫర్టబుల్గా ఉంటుంది కాబట్టి యూ కెన్ రెడ్యూస్ దమ్. 28లో ఉంటే 18కి, 18లో ఉంటే 12కి, 12లో ఉంటే 5%కి తగ్గించడం. ఇది ఒకటి పెండింగ్. దానికి ప్రిక్లీ ఇష్యూస్. ప్రిక్లీ అంటే కొంచెం ఇరిటేట్ చేసే ఇష్యూ ఒకటి ఉంది, ఎప్పుడు కూడా మనల్ని ఇబ్బంది పెడుతున్న ఒక ఇష్యూ ఉంది. ఏంటది? బ్రింగింగ్ ఫ్యూయల్ ఇంటూ జిఎస్టీ. దీని అర్థం ఏంటి? ఫ్యూయల్ని జిఎస్టీలోకి తేవడం అంటే పెట్రోల్ డీజిల్ పైన ఇప్పటికీ కూడా మనకి వ్యాటే పడుతుంది. పెట్రోల్ డీజిల్ పైన మల్టిపుల్ ట్యాక్సెస్ పడుతున్నాయి. ఇట్ ఈస్ స్టిల్ నాట్ ఇన్ జిఎస్టీ రెజిమ్. అర్థమవుతుందా? ఈ ఇష్యూ గురించి ఎప్పుడు మాట్లాడినా సరే ఎప్పుడు ఇష్యూ వస్తుంది. ఎందుకంటే జిఎస్టీ లోకి మనకి పెట్రోల్ డీజిల్ తెచ్చారనుకోండి, మాక్సిమం గవర్నమెంట్ ఛార్జ్ చేయగలిగే ట్యాక్స్ ఎంత? 28%. ఇందాకే మనం చూసాంగా జిఎస్టీ ట్యాక్స్ రేట్ స్లాబ్స్ చూడండి, 28% హైయెస్ట్ ఇదేమో 28% ఉంది. కానీ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే పెట్రోల్ మీద, డీజిల్ మీద ట్యాక్స్లు 100% పైన ఉంటాయి. పెట్రోల్ ఏమో 30 రూపాయలు, 40 రూపాయలు ఉంటుంది బేస్ రేట్. దానిపైన సెంట్రల్ ట్యాక్స్, స్టేట్ ట్యాక్స్, ఆ ట్యాక్స్, ఈ ట్యాక్స్, లెవీస్, సెస్లు అన్నీ కలిపి మనకి పెట్రోల్ ఎంత కొంటున్నాం ఇప్పుడు? 100 రూపాయలు పైగా, 99, 100 రూపీస్కి కొంటున్నాం, 90 రూపీస్ పైన కొంటున్నాం. అంటే ట్యాక్స్లే మోర్ దాన్ 100% ఉన్నాయి. 28% తీసుకొస్తే స్టేట్, సెంటర్ రెండు కూడా ఏడుస్తాయి. అంటే వాళ్ళ ఇన్కమ్ తగ్గిపోతుంది అని చెప్పి ఇమీడియట్గా దే విల్ టేక్ అఫెన్స్. అందుకనే అది చాలా స్టేట్స్ యాక్సెప్ట్ చేయట్లేదు. అందుకే దాన్ని ప్రిక్లీ ఇష్యూ అన్నారు. ప్రిక్లీ ఈజ్ సంథింగ్, ఏదైనా ఒక ఇష్యూ దాని గురించి మాట్లాడితే ఎవడో ఒకటి అఫెండ్ అయిపోతాడు. ఎందుకు దాని గురించి మాట్లాడుతున్నారు, మాకు రెవెన్యూ తగ్గిపోతుంది అన్నట్టుగా రియాక్ట్ అవుతారు అనమాట. సో అది కూడా పెండింగ్ యాక్టివిటీ. వీటన్నిటి కోసం జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ అనేది జరగాలి. వీటితో పాటు ద జిఎస్టీ కౌన్సిల్ మస్ట్ బిగిన్ గేరింగ్ అప్ ఎర్లీ ఫర్ షార్ట్ ఫాల్స్ ఇన్ జిఎస్టీ కాంపెన్సేషన్. జిఎస్టీ కాంపెన్సేషన్ లో కూడా షార్ట్ ఫాల్స్ వస్తాయి, దానికి స్టేట్స్ కి పే చేయాల్సి ఉంటుంది, దానికి కూడా సిద్ధపడాలి, దానికి కూడా ఇప్పటి నుంచి రెడీ అవ్వాలి అని చెప్పి అంటున్నారు. ఈ కాంపెన్సేషన్ కదేంటి, ఇది కూడా మీకు చెప్తాను. మీకు ఏ ఒక్క విషయం కూడా విడిచిపెట్టట్లేదు. ఐఎమ్ కవరింగ్ ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు 2015, 16
జిఎస్టీ కాకుండా ఉన్న చివరి సంవత్సరం ఇది. జిఎస్టీ రాకముందు మీకు ఏం చెప్పాను, స్టేట్స్కి వ్యాట్ అనేది ఉండేది అని చెప్పాను. అంటే స్టేట్స్ వాళ్ళ ట్యాక్సులు వాళ్ళే వేసుకునేవారు. మనకి యూనియన్ లిస్టు, స్టేట్ లిస్టు, కన్కరెంట్ లిస్ట్ అని 3 లిస్టులు ఉంటాయి. అది మీకు షెడ్యూల్ 7లో కాన్స్టిట్యూషన్లో లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ని ఇలా 3 లిస్టులు కింద సెగ్రిగేట్ చేస్తారు. స్టేట్ లిస్ట్లో ఉన్న ఐటమ్స్ పైన ఎవరు ట్యాక్సులు వేస్తారు, స్టేట్ గవర్నమెంట్ ట్యాక్స్లు వేస్తుంది. స్టేట్ గవర్నమెంట్ ఏ ట్యాక్స్ వేసేది, వ్యాట్ వేసేది. సో స్టేట్కి ఎంత రెవెన్యూ కావాలనేది స్టేట్ చేతిలోనే ఉండేది. ఆ వ్యాట్ పెంచుకోవడం ద్వారా లేదా తగ్గించుకోవడం ద్వారా స్టేట్ తనకి రావాల్సిన రెవెన్యూస్ని సంపాదించుకున్నది. జిఎస్టీ వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే ఈ వ్యాట్ సిస్టమ్ వెళ్ళిపోయింది. వ్యాట్ సిస్టమ్ వెళ్ళిపోయేసరికి ప్రతి ఐటమ్ పైన జిఎస్టీ వేయడం మొదలుపెట్టారు. మరి ఈ జిఎస్టీ అనేది ఎవరి కంట్రోల్లో ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుంది. అయితే ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఈ వచ్చిన జిఎస్టీలో కొంత పోర్షన్ స్టేట్కి ఇస్తామని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ చెప్తుంది. అయితే మీరు ఒకటి ఆలోచించాలి, వ్యాట్ సిస్టమ్ ఉన్నప్పుడు ఒక స్టేట్ యొక్క రెవెన్యూ స్టేట్ చేతిలోనే ఉంటుంది. ఎంత వస్తుంది ఏంటనేది స్టేట్ కంట్రోల్లో ఉంటుంది. ఇప్పుడు అది తీసేశారు, కొత్త సిస్టమ్ తీసుకొచ్చారు. కొత్త సిస్టమ్ తీసుకొచ్చాక స్టేట్ రెవెన్యూ పెరగొచ్చు లేదా తగ్గొచ్చు. ఒకవేళ తగ్గిపోతే స్టేట్ గవర్నమెంట్ భవిష్యత్తు ఏంటి, ఆదాయం తగ్గిపోతే వాళ్ళు అనుకున్న వెల్ఫేర్ స్కీమ్స్ చేయలేకపోవచ్చు, డెవలప్మెంట్ స్కీమ్స్ చేయలేకపోవచ్చు. అందుకని స్టేట్ గవర్నమెంట్స్ ఏమంటాయి, మాకు నష్టం కదా దీనివల్ల అని చెప్పి స్టేట్ గవర్నమెంట్స్ అంటాయి. అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే మీకు నష్టం కాకుండా నేను కాంపెన్సేట్ చేస్తాను అంది. ఏమని చెప్పింది, స్టార్టింగ్ ఫ్రమ్ 2016-17, 2016-17, 17-18, 19-20, 20-21, 21-22 ఈ 5 సంవత్సరాలకి కూడా నేను మీకు కాంపెన్సేట్ చేస్తాను ఒకవేళ మీరు నష్టపోతే. ఏ రకంగా కాంపెన్సేట్ చేస్తుంది, లుక్ ఎట్ దిస్. The projected revenue for any year in a state shall be collected by applying the projected growth rate over the base year. చూసుకోండి, 2015-16 సంవత్సరాన్ని బేస్ ఇయర్ తీసుకోండి. 2015-16 సంవత్సరంలో ఏదన్నా ఒక స్టేట్కి 100 రూపాయలు ఇన్కమ్ వచ్చింది అనుకోండి. అజ్యూమ్ దట్ ఇట్ ఈస్ ఓన్లీ 100 రూపీస్, 100 రూపీస్ అనుకోండి. ఇప్పుడు మీకు 2016-17కి ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే 14% గ్రోత్ అజ్యూమ్ చేసుకుంటారు. అంటే 114 రూపాయలు ఎజంప్షన్ అనమాట. 15-16లో మీకు 100 రూపాయలు వచ్చింది కాబట్టి 16-17లో పాత సిస్టమే మెయింటైన్ అయ్యి ఉంటే మీకు 114 రూపాయలు వచ్చి ఉంటుంది అని చెప్పి గవర్నమెంట్ ఎజ్యూమ్ చేసుకుంటుంది. ఇది ఎజంప్షన్. 14% గ్రోత్ రేట్ తీసుకున్నారు. రియల్ లైఫ్లో ఇప్పుడు సిస్టమ్ మారిపోయింది కదా, జిఎస్టీ సిస్టమ్ వచ్చింది. జిఎస్టీ సిస్టమ్ ప్రకారం ఆ స్టేట్కి 108 రూపాయలే వచ్చింది అనుకోండి. ఇది యాక్చువల్. ఓకే, 108 వచ్చింది. డిఫరెన్స్ ఎంత, 6 రూపీస్. ఈ 6 రూపీస్ ఎవరు ఇస్తారు, సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. అది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ప్రామిస్. ఎన్నాళ్ళు ఇస్తుంది, 5 సంవత్సరాల వరకు ఇస్తుంది. ఈ లోపు స్టెబిలైజ్ అయిపోతుంది సిస్టమ్ అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్స్కి మాట ఇచ్చింది. అంటే 2015-16 సంవత్సరంలో మీకు ఎంత రెవెన్యూ వచ్చిందో క్యాలిక్యులేట్ చేసుకోండి. ఇయర్కి 14% గ్రోత్ ఉంది అని చెప్పి మీరు అనుకుని ఆ నెంబర్ పక్కన పెట్టుకుందాం. ఆ నెంబర్ని రిఫరెన్స్గా తీసుకొని 16-17లో మీకు యాక్చువల్గా ఎంత వచ్చింది, అనుకున్నది ఎంత, డిఫరెన్స్ ఏమంటే నేను పే చేస్తానని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ మాట ఇచ్చింది. అలా మాట ఇస్తే స్టేట్ గవర్నమెంట్స్ ఒప్పుకున్నాయి. అలా మాట ఇచ్చిన తర్వాతే స్టేట్ గవర్నమెంట్స్ ఒప్పుకోవడం అనేది జరిగింది. ఇక్కడ ఇంకొక విషయం, ఎప్పుడు పే చేస్తుంది కాంపెన్సేషన్, మొత్తం ఇదంతా అయిపోయాక పే చేస్తుందా, ముందే పే చేస్తుందా, ముందే పే చేస్తుంది. ఇక్కడ చూసారా, ఎవ్రీ 2 month పీరియడ్ ద కాంపెన్సేషన్ పేయబుల్ టు ఎ స్టేట్ షెల్ బి ప్రొవిజనల్లీ క్యాలిక్యులేటెడ్ అండ్ రిలీజ్డ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ఎవ్రీ 2 months. ప్రతి 2 నెలలకి ప్రొవిజనల్గా ఎస్టిమేషన్ వేస్తారు. ఇప్పుడు మీకు ఇందాక చెప్పినట్టు 114 అనుకోండి, 114 కదా ఎస్టిమేటెడ్. 2 monthsకి ఎంత అవుతుంది, ఇయర్కి 114 అయితే 2 monthsకి ఎంత, ఇంటూ 2/12, 12 monthsలో 2 months కదా, 1/6 ఇలా క్యాలిక్యులేట్ చేసుకుంటారు అనమాట. 1 9లో 9 ఎంత, నాకు ఎక్కాలు మర్చిపోయాను నేను, 19. అర్థమైందా, 2 monthsకి 19 రూపీస్ మీకు రావాలి. యాక్చువల్గా ఎంత వచ్చింది, 15 రూపీస్ వచ్చిందా, అయితే డిఫరెన్స్ 4 రూపీస్ నేను పే చేస్తానని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ పే చేస్తుంది అనమాట. ఇలా ఎవ్రీ 2 monthsకి క్యాలిక్యులేట్ చేసుకుంటూ పెండింగ్ ఉన్నది ఇచ్చేస్తూ ఉంటుంది. ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయిన తర్వాత క్యాగ్ వాళ్ళు, కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ వాళ్ళు ఫైనల్ రిపోర్ట్ ఇస్తారు కదా, యాజ్ ఆడిటెడ్ బై కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. అప్పుడు ఫైనల్ ఫిగర్స్లో గవర్నమెంట్ ఇచ్చిన లెక్క, అది ఎజంప్షన్ ఏమో 114 అయితే యాక్చువల్ ఏమో లెటర్సే 108 అయితే డిఫరెన్స్ ఎంత, 6. ఎంత పే చేయాలి, 6 పే చేయాలి. పొరపాటున సెంట్రల్ గవర్నమెంట్ ముందే పే చేసింది కదా, 10 పే చేసింది అనుకోండి, డిఫరెన్స్ ఎంత, ఎక్సెస్ ఎంత పే చేసినట్టు, 4 రూపీస్ ఎక్స్ట్రా పే చేసినట్టు. ఈ ఎక్స్ట్రా 4 రూపీస్ నెక్స్ట్ ఇయర్లో అడ్జస్ట్ చేసుకుంటారు. అర్థమైందా మీకు, మళ్ళీ ఒకసారి రివిజన్ చేస్తున్నాను.
ఎస్యూమ్ బేస్ ఇయర్ 2015-16లో మీకు 100 రూపీస్ స్టేట్ ఇన్కమ్ అనుకుంటే ఒక నెక్స్ట్ ఇయర్కి 14% పెరుగుతుంది అని చెప్పి ఎస్యూమ్ చేసుకుంటారు. అంటే నార్మల్ ట్యాక్స్ సిస్టంలో జిఎస్టీ కాకుండా ఉంటే మీకు 14% పెరుగుండేది అని అజంప్షన్ తీసుకుంటాం. సో 114 అయ్యి ఉంటుంది. ఆ 114కి యాక్చువల్గా మీకు ఎంత వచ్చిందో చూడండి అంటారు. యాక్చువల్గా 108 వచ్చింది అనుకోండి, ₹6 గవర్నమెంట్ కాంపెన్సేషన్ రూపంలో ఇస్తుంది. ఈ కాంపెన్సేషన్ ఇవ్వడం కోసం సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి ఆలోచించండి ఒకసారి. ఇది కూడా ఇంపార్టెంట్ ఆస్పెక్టే కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు ఈ సెస్ చూసారు కదా, 28% ప్లస్ సెస్. ఈ సెస్సే జిఎస్టీ కాంపెన్సేషన్ సెస్. అంటే ఈ స్టేట్ గవర్నమెంట్స్కి ఏమైనా నష్టం కలిగితే వాళ్ళకి నేను కాంపెన్సేట్ చేస్తానని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ మాట ఇచ్చింది. మరి ఆ డబ్బులు ఎక్కడ తీసుకొస్తుంది? అందుకోసం సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ 28% స్లాబ్లో ఉన్న వాటిపైన ఎక్స్ట్రా సెస్ పెట్టింది. ఆ సెస్ పేరే జిఎస్టీ కాంపెన్సేషన్ సెస్. లగ్జరీ కార్ కానీ, సిగరెట్లు కానీ, ఇట్లాంటి వాటిపైన ఆ సెస్ ఉంటుంది. ఆ సెస్ ద్వారా వచ్చే ఇన్కమ్, సెస్ అంటే ఒక స్పెషల్ ట్యాక్స్. అంటే సెస్ ద్వారా మనం కలెక్ట్ చేసిన మనీ స్పెసిఫిక్ పర్పస్కి వాడాలి. ఇప్పుడు ఇక్కడ పర్పస్ ఏంటి? జిఎస్టీ కాంపెన్సేషన్. రాష్ట్రాలకు వచ్చే షార్ట్ ఫాల్ని నేను పే చేస్తానని చెప్పి సెంటర్ మాట ఇచ్చింది. ఆ మాటకి కట్టుబడి పే చేయాలి. దానికోసం కలెక్ట్ చేస్తున్న సెస్సే జిఎస్టీ కాంపెన్సేషన్ సెస్. ఆ మనీని ఇచ్చి కాంపెన్సేట్ చేస్తుంది అనమాట. లాస్ట్ ఇయర్ దీనికి గొడవ అయిపోయింది స్టేట్స్కి, సెంటర్కి. ఎందుకంటే కోవిడ్-19 వల్ల రాష్ట్రాలకు ఆదాయం తగ్గిపోయింది. ఆదాయం తగ్గిపోయేసరికి మాకు మీరు మాట ఇచ్చిన ప్రకారం మాకు కాంపెన్సేషన్ పే చేయండి అని చెప్పి స్టేట్స్ అడిగాయి. సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్పింది? అది యాక్ట్ ఆఫ్ గాడ్, దీన్ని కౌంట్ చేయడానికి లేదు. నార్మల్గా అయితే ఇచ్చేవాళ్ళమే, ట్యాక్స్ సిస్టమ్ వల్ల వచ్చిన మార్పు వల్ల అయితే ఇచ్చేవాళ్ళం, ఇది ట్యాక్స్ సిస్టమ్ వల్ల వచ్చిన మార్పు కాదు, యాక్ట్ ఆఫ్ గాడ్ ఇది, దీనికి మాకు సంబంధం లేదని చెప్పి సెంటర్ దులిపేసుకుంది. తర్వాత ఏదో అడ్జస్ట్మెంట్ చేసి అప్పులు ఏవో ఇచ్చింది అనుకోండి, దట్స్ అ సెపరేట్ థింగ్. అందుకే లాస్ట్ ఇయర్ ఈ గొడవ జరిగింది. ఇండియా, అందుకే ఇక్కడ రాశారు, ఇండియా can ill afford a repeat of the 2020 face-off between the center and states that almost upended the very spirit of cooperative federalism the GST emerged from. 2020లో రాష్ట్రాలకి మరియు సెంటర్కి మధ్యలో గొడవ అయిపోయింది. ఫేస్ ఆఫ్ అంటే గొడవ, కాన్ఫ్లిక్ట్ అని అర్థం. దట్ ఆల్మోస్ట్ ఉపెండెడ్ అంటే టర్న్ సంథింగ్ అప్ సైడ్ డౌన్, ఒక విషయాన్ని అప్ సైడ్ డౌన్ తిప్పేయడం అంటే తిరగేసేయడం అనమాట. దేన్ని తిరగేసేసింది? ద స్పిరిట్ ఆఫ్ కోఆపరేటివ్ ఫెడరలిజం. కోఆపరేటివ్ ఫెడరలిజం ద జిఎస్టీ ఎమర్జ్డ్ ఫ్రమ్. కోఆపరేటివ్ ఫెడరలిజం, ఫెడరలిజం అంటే అర్థం ఏంటి? షేరింగ్ ఆఫ్ పవర్, షేరింగ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్స్ ఇస్ కాల్డ్ ఫెడరలిజం. సింపుల్ గా చెప్పాలంటే కోఆపరేటివ్ ఫెడరలిజం అంటే అర్థం ఏంటి? ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు రైట్, పబ్లిక్ ఇంట్రెస్ట్ దృష్టిలో పెట్టుకొని, ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఒకళ్ళు సాక్రిఫైస్ చేయాల్సి రావడం, జాయింట్ గా డెసిషన్ మేకింగ్ తీయడం, దాన్ని మనం కోఆపరేటివ్ ఫెడరలిజం అంటాం. దాని నుంచే జిఎస్టీ వచ్చింది అన్నారు. ఎందుకన్నారు? పబ్లిక్ కి డబుల్ ట్యాక్సేషన్లు, స్టేట్ ట్యాక్స్, సెంట్రల్ ట్యాక్స్, ఆ ట్యాక్స్, ఈ ట్యాక్స్ అని పబ్లిక్ సఫర్ అవుతున్నారు. బిజినెస్ కి ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ వేరేగా ట్యాక్స్లు కట్టాల్సి వస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ వేరేగా ట్యాక్స్లు కట్టాల్సి వస్తుంది. ఈ ట్యాక్స్ డిపార్ట్మెంట్ తోనే డిస్కస్ చేయాలి, అక్కడ ట్యాక్స్ డిపార్ట్మెంట్ తోనే డిస్కస్ చేయాలి. బిజినెసెస్ కి ఇబ్బందిగా ఉంటుంది, మరియు ప్రజలకి ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ప్రజా ప్రయోజనాల కోసం మనం ఏం చేద్దామంటే జిఎస్టీని తీసుకొద్దాం, వన్ నేషన్ వన్ ట్యాక్స్ తీసుకొద్దామని డిస్కస్ చేశారు. అయితే మరి అప్పుడు స్టేట్స్ ఏం చేసాయి? వాళ్ళ రెవెన్యూని కోల్పోతున్నాయి. సో స్టేట్స్ త్యాగం చేసినట్టే కదా, మామూలుగా వచ్చేదానికంటే ఇప్పుడు తగ్గిపోతుంది కదా రెవెన్యూ అని చెప్పి త్యాగం చేసినట్టే. ఎందుకు చేసాయి? కోఆపరేటివ్ ఫెడరలిజం. ఒకరికొకరు సహకారం చేసుకోవాలి. సెంట్రల్ గవర్నమెంట్ ఒక థాట్ తో వచ్చిందంటే మేము సహకరించాలి అనే ఉద్దేశంతో స్టేట్స్ ముందుకు వచ్చాయి. ఇలా ముందుకు వచ్చిన స్టేట్స్ ని కాంపెన్సేట్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసింది? జిఎస్టీ కాంపెన్సేషన్ ఇస్తానని చెప్పి చెప్పింది అనమాట. ఇది లెక్క. ఇలా వచ్చిన జిఎస్టీ స్పిరిట్ ని లాస్ట్ ఇయర్ స్టేట్స్ సెంటర్ కొట్టుకొని గొడవలాడుకొని ఒపెండ్ చేసేసాయి, కంప్లీట్ గా అప్ సైడ్ డౌన్ టర్న్ చేసేసాయి అని అర్థం. దట్స్ అబౌట్ ఇట్. ఓకేనా? టేక్ కేర్. ఇది నెంబరు. ఇఫ్ యూ వాంట్ టు జాయిన్ మై ఎకానమీ క్లాసెస్, ఆర్ ఇఫ్ యూ వాంట్ టు జాయిన్ మై ఇంగ్లీష్ క్లాసెస్, ఆర్ యూపీఎస్సీ క్లాసెస్, ఆర్ బ్యాంక్ క్లాసెస్, ఎస్ఎస్సీ క్లాసెస్, ఎనీ క్లాసెస్, ఈ నెంబర్కి కాల్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. ఇంగ్లీష్ కోసం అయితే కేవలం 3000 రూపీస్ ఫీజుకే మీరు లైఫ్ టైం వ్యాలిడిటీతో జాయిన్ అవ్వచ్చు. బ్యాంక్ ఎగ్జామ్స్, ఎస్ఎస్సీ సిజిఎల్ ఎగ్జామ్స్, యూపీఎస్సీ, సిసాట్, ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేవాళ్ళైనా సరే, ప్రిలిమ్స్, మెయిన్స్ మొత్తం అన్నీ కూడా నేను కవర్ చేస్తాను అట్ జస్ట్ 3000 రూపీస్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. టేక్ కేర్. బై బై.